brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। వైసీపీలో చేరారు మాజీ మంత్రి శైలజానాథ్. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జగన్. ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని శైలజానాథ్ విమర్శించారు. ప్రజల తరపున పోరాటం చేస్తామని మాజీ మంత్రి చెప్పారు. శైలజానాథ్ అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నేత. కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయన సింగనమల నియోజకవర్గం నుంచి 2004-2009లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఆయనకుంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా సరే శైలజానాథ్ కాంగ్రెస్లోనే కొనసాగారు. 2022లో కాంగ్రెస్ ఏపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ను వీడి వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక రాష్ట్ర వ్యతిరేక కార్యక్రమాలని అడ్డుకోవడం కోసం వారి నాయకత్వంలో ప్రజల పక్షాన పోరాటం కోసం ఈ రోజున నిర్ణయించుకున్నాం. రోడ్లు కూడా ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెట్టి మన జేబుల్ని కాల్చే ప్రయత్నం చూస్తూ ఉన్నాం. అన్నిటికీ మించి నేను ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాను. ఆ రోజున ఏదో ఇబ్బంది పడ్డామనుకుంటే అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా చేయడం ప్రభుత్వ పక్షాన ఉండాలా. అట్లా కాబట్టి కక్షపూరితమైన ధోరణి దేవుడికి మంచిది కాదు ఇది అనే విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాను. సో ఈ రోజున ప్రజల సంక్షేమానికి, రాష్ట్రం సంక్షేమానికి, రాష్ట్రం బలోపేతానికి కూటమి ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తూ ఉందని నమ్ముతా ఉన్నాం. దాన్ని ఖచ్చితంగా ఎదుర్కోవడం కోసం ఆంధ్ర జిల్లాలో దాన్ని గట్టిగా పనిచేస్తాం. అట్లాగే రాయలసీమలో కూడా